మహాపురుషుడు ఎన్టీ రామారావు గురించి తెలియని వారి భారతదేశంలో ఎవరు ఉండరు. వారటు సినీ చరిత్రలో కానీ లేదా రాజకీయ చరిత్రలో కానీ ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి. సినీ చరిత్రలో మొట్టమొదటి లేని మహారాజు. అనేక అంటే అటు పౌరాణికాలు కావచ్చు, ప్రతి అన్ని యాంగిల్స్ అన్ని సెక్టర్స్లో చేసిన మహానుభావుడు. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లోనే సీఎం కావటం, ప్రజలకు కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలని నిదానం రావటం, 2 రూపాయలకే కిలో జనతా వస్త్రాలు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఆ రోజు మొదలుపెట్టిన మహానుభావుడు. ఆ ఉద్దేశంతో ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని క్వాలిటీ ఆఫ్ హౌసెస్ ఈరోజు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తిండి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చక్కగా మంచి క్వాలిటీ ఆఫ్ రైస్, ఈరోజు క్వాలిటీ ఆఫ్ రైస్ ఇలా ఆ రోజు ఏదైతే ఎన్టీ రామారావు గారు ప్రారంభించారో దాన్ని ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం గౌరవనీయ ఎన్టీ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ముందుకు కొనసాగిస్తుంది. అలాంటి మహానుభావుడు ఎంతోమందికి యువకులకు రాజకీయంగా ప్రవేశించాడు. తెలుగుదేశం పార్టీ రాకముందు వరకు యువకులకు ప్రవేశం ఉండేది కాదు. తెలుగుదేశం వచ్చినప్పుడే ఎంతోమంది యువకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆ రోజు ఎమ్మెల్యేలు కావటం, మినిస్టర్ కావటం. ఆ విధంగా రాజకీయంలో కూడా యువకులకి స్థానం కల్పించిన మహానుభావుడు. అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సభకు కల్పించిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడికి ఈరోజు యాక్చువల్గా నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ యొక్క జిల్లా పార్టీ కేంద్రాలలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఎన్టీఆర్ అనేది ఒక 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలు ఆయన పరిమళించి 30 సంవత్సరాలైనా కూడా ఈరోజు ఇంకా సజీవంగా అలాగే నిలిచి ఉంది అంటే ఆయన ప్రజల పట్ల, ముఖ్యంగా పేద ప్రజల పట్ల ఆయన చూపిన అభిమానం, తెలుగు జాతి పట్ల, నిద్రపోతున్న తెలుగు జాతిని నిద్ర లేపి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మరోసారి గుర్తు చేసిన విషయం మనకి ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి ఉన్నా లేకున్నా మనుషులు పుడుతుంటారు, పోతుంటారు. కానీ పుట్టిన మనిషి పరవదించి 30 సంవత్సరాలైన ఈనాటికి ఆయన్ని ఒక దేవుడిగా పూజిస్తున్నాము అంటే ఆయన గొప్పతనం ఆ విషయంలోనే అర్థమవుతుంది. ఈ రోజుకి ఆయన బాటలో తెలుగుదేశం పార్టీని, కార్యకర్తల్ని, ఎన్టీఆర్ అంటే ఇది తెలుగుదేశం కార్యకర్తల కుటుంబం అని చెప్పి ఈ రోజుకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు దాన్ని అలాగే తీసుకెళ్తూ ఉన్నారు. 2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు: మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు.